అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గన్పార్ దగ్గర ఎమ్మెల్సీ రవీందర్రావు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విగ్రహావిష్కరణ ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు కాంగ్రెస్ తల్లి అని చెప్తున్నారు. విగ్రహావిష్కరణతో పాటు సెషన్ ప్రారంభం అవుతుంది. ఎట్లా ఉంటుంది అసెంబ్లీ? అసలు ఏం చేయబోతా ఉన్నారు అసెంబ్లీ? ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈరోజు పెద్దగా ఏమి ఉండదు. రేపటి నుంచి ఈ అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మా ఎజెండా మాకుంది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర ఇవాళ బయట నిర్వహిస్తుంది, సభలు కూడా నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలకు సంబంధించే కాదు, అనేక పరమైనటువంటి విధ్వంసాలు చేస్తుంది. పేదల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కానీ, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా సభలో చర్చనీయాంశంగా మేము ప్రవేశపెడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజా ఎజెండాగానే ఈ అసెంబ్లీ అనేది కొనసాగుతుంది. ఊకదంపుడు ఉపన్యాసాలు, లేనిపోని యొక్క హామీలు, ఇచ్చిన హామీలను తుంగలు దొక్కి కొత్త హామీలను సృష్టించి భారీ ప్రాజెక్టుల పేరిట మూసి ప్రక్షాళనే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో పెద్ద నగరాన్ని నిర్మిస్తామని అంటున్నారు కదా, ఈ అన్ని ముచ్చట కాదు. విగ్రహావిష్కరణ ఎట్లా వస్తున్నారు రవీంద్రరావు గారు? ఇప్పుడు ఖచ్చితంగా బ్రహ్మాండంగా యావత్ తెలంగాణ ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఉద్యమ సమయంలో ఆ మహాతల్లిని కొలుచుకున్నారు, మాకు దేవతగా భావించారు. ఆ విగ్రహానికి తెలంగాణ తల్లిని ఆరాధించిన కోట్లాది మంది ప్రజలు, నాడు కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు, రాజకీయాలకు అతీతంగా కావచ్చు, అందరు కొలిసిన విగ్రహాన్ని కాదని తీసుకురావడం అంటే కేసీఆర్ గారి యొక్క ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళు వాటిని చెరపాలనే కుచిత ప్రయత్నం. దాంట్లో అమరజ్యోతి ఉంది, అది తాళమేసి ఉంచడం. ఇలా అంబేద్కర్ విగ్రహం ఉంది, దాన్ని తాళమేసి ఉంచడం. ఇట్లా అనేక విషయాలకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఎప్పుడో రిపేర్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది, 2.5 ఏళ్ళ నుంచి చేయించకపోవడం. అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి కీలకమైన పేరు తెచ్చిన వాటిని అన్నిటిని కూడా మసకబార్చడం కోసం ప్రయత్నం చేయడం. ఈయన కొత్త ఆనవాళ్ళని శాసనసభలో శాసన మండలిలో మీరు రైతు భరోసా లేవనెత్తారనే ఉద్దేశంతో ఇప్పుడు 22కు ఓకే చేశారు. దాంట్లో డౌట్ ఎక్కడిది? 3 దఫాలుగా ఇవ్వడం అనేది ఇది కేవలం మా ఒత్తిడి మేరకు చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. దేశబద్ధ శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. కొత్త హాల్ కూడా ఈరోజు రిపేర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉద్యమ గర్భంలోంచి పుట్టిన తెలంగాణ తల్లి ఇవాళ అసూయలోంచి, కడుపు బొరంలోంచి పుట్టిన తల్లిని తెలంగాణ తల్లిగా భావించలేము. అన్నిటికన్నా మిన్నగా తెలంగాణ సంస్కృతికి ఒక కొండ గుర్తులాగా నిలిచేటువంటి బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ఎట్లా అవుతుంది? అది కేవలం హస్తం గుర్తును చూపిస్తున్న కాంగ్రెస్ మాతగా మాత్రమే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజలు దాన్ని ఓన్ చేసుకోలేదు ఎక్కడ కూడా. చాలా వెర్రిమొర్రి సాకులు చెప్పి ఏదో అంతకుముందు ఉన్న తెలంగాణ తల్లికి వడ్డాణం ఉందని, ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాణమే అని బతుకమ్మ పాటలో ఉంటుంది. వడ్డాణం తెలంగాణ కల్చర్లో భాగం. వాళ్ళేమో లక్షల రూపాయల విలువ చేసే టీషర్ట్లు, షర్ట్లు వేసుకుంటారు, కోట్ల రూపాయల నగలు కుటుంబ సభ్యులకు అందిస్తారు. కానీ తెలంగాణ తల్లి మాత్రం పేదగా ఉండాలంటారు. ఇదేమిటి? పేదరికం అనేది ఆరాధనీయమైందా? అధిగమించాల్సిందే. ఇది చాలా వికృతమైనటువంటి పోకడలు. ఇవి మొదటి నుంచి ఆయన చేస్తున్నది ఇదే. కడుపుబ్బరం రాజకీయాలు, సంకుచిత రాజకీయాలు తప్ప ప్రజలు కేంద్రంగా ఉన్న రాజకీయాలు కాదు. నిజానికి నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకుల్ని. మార్పు అన్నారు కదా, మార్పు అంటే విగ్రహాల మార్పా, పేర్ల మార్పా, టీఎస్ను టీజీ చేయడము, తెలంగాణ తల్లిని మార్చడం ఇందుకోసం కాదు మిమ్మల్ని ఎంచుకున్నది. మీరు ప్రజల బతుకుల్ని ఏం మార్చారు? ఏం మారుస్తున్నారు? మాట మారుస్తున్నారు. మీరు ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నారు. మాట మార్చడమే మీ రైతు భరోసా అన్నారు. ఎక్కడ పోయింది భరోసా? అందిరమ్మ 22 నుంచి సిద్దిపేట నుంచి అక్కడ నుంచి ప్రారంభిస్తామంటున్నారు. సెషన్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడుగుతాయని. ద స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఏమిటి? అది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్, పెట్టుబడికి సహాయం. నువ్వు పెట్టుబడి వాళ్ళకి ఎప్పుడు అవసరం అవుతుందో ఆ సమయంలో అందివ్వాలి. ఏదో ఎవడేమనుకుంటాడో మేనేజ్ చేద్దాం, మ్యానిపులేట్ చేద్దాం అని ఇచ్చేది కాదు కదా. నీకు సీరియస్ కన్సర్న్ ఉంటే నువ్వు ఒక పద్ధతి ప్రకారం వ్యవసాయ రంగంలో రైతులకు అప్పులు కావద్దు అనే ఒక కన్సర్న్తో నువ్వు ఇవ్వాలి. కానీ ఒకసారి ఇవ్వడము, ఓసారి ఎగ్గొట్టడము, ఓ సీజన్ ఇవ్వడము, 2 సీజన్లు ఎగ్గొట్టడము, తర్వాత ఎప్పుడో పంట వేసే సమయంలో ఇవ్వాల్సిందని కోసే సమయంలో ఇవ్వడము, ఏ నిబంధనలు పెడదామా అని వెతకటము, ఇదంతా ఎట్లా కనబడుతుంది? కంప్లీట్ నాన్ సీరియస్ అటిట్యూడ్ కదా. వీళ్ళ ప్రయారిటీస్ ఏమిటి?
వీళ్ళ కాంట్రాక్టర్ల బిల్లులు ఆగుతున్నాయా? వీళ్ళ ప్రభుత్వంలో భాగమైనటువంటి వాళ్ళు తీసుకుంటున్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆగుతున్నాయా? లేదు కదా. కానీ రైతు బంధుకు మాత్రం ఈ ఇబ్బందులా? బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా శాసన మండలి సభ్యులంతా కూడా గన్పార్ దగ్గర ధర్నా నిర్వహించారు. వీళ్ళంతా లోపలికి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ తల్లి విగ్రహం కాదు అది, ఉద్యమ సమయంలో పురుడు పోసుకున్నటువంటి ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు విగ్రహము అది కాంగ్రెస్ విగ్రహం అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు లోపలికి వెళ్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. ఇది రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు, కానీ ఇక్కడ రైతులను మాత్రం నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. కుర్రా విజయ్ ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ గారు, ఈ రోజు విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో ఏ స్టేట్మెంట్ చేయబోతా ఉన్నారు? ఎందుకంటే గతంలో కేటీఆర్ స్టేట్మెంట్ చేస్తారు, దానికి స్టికాన్ ఉందా బీఆర్ఎస్? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా ఆయన వ్యతిరేక భావజాలం నడుపుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజం మెచ్చినటువంటి, తెలంగాణ సమాజం గుర్తించినటువంటి తెలంగాణ తల్లిని కాదని వారికి సంబంధం లేని తెలంగాణ వాదులకు సంబంధం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు ప్రజల ముందుకి బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకత్వం బలంగా చెప్పింది, సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావచ్చు, అసెంబ్లీ ముందు ఈరోజు పెడుతున్నటువంటి వినాగ్రేట్ చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కావచ్చు, ఈ రెండు కూడా అసలైన తెలంగాణ తల్లులు కాదు. వీళ్ళు నకిలీ తెలంగాణ తల్లులు. వీళ్ళు రేవంత్ రెడ్డి పెంచుకున్నటువంటి తల్లులు. వీళ్ళంతా కూడా సమైక్య తల్లులు. ఈ తల్లులను ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చిన కేటీఆర్ గారు చెప్పిండ్రు, గాంధీ భవన్లో భద్రంగా Z+ కేటగిరీ భద్రత మధ్యలో ఈ తల్లులని తరలించడానికి మా పార్టీ ముందే నిర్ణయం తీసుకున్నది. అలాగే ఆ మాట కూడా మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉంది. మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా శాసనసభ్యులందరూ కూడా ఇప్పుడు అమరవీరుల స్థూపం గారి దగ్గర నివాళులు అర్పించి తెలంగాణ బిడ్డలకు నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒంటెత్తి పోకడని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. రైట్, శాసనసభకు సంబంధించినటువంటి విషయంలో ఈసారి కాస్త హాట్ గా జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘంగా దాదాపు 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ అన్ని సమాయత్తమైంది, ప్రజా సమస్యలను కౌంటర్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో ఈ సెషన్ అంతా కూడా ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా నిలదీస్తాం ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేస్తా ఉంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సో తదుపరి సెషన్ అంతా కూడా సమస్యలను ఖచ్చితంగా నిలదీస్తాం. 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, ప్రజా సమస్యల ఎజెండా అంతా కూడా ఖచ్చితంగా సభలో ప్రశ్నిస్తామని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు, మల్కేడ్కర్, అసెంబ్లీ.